కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఒక పదవి కోసం ఇంతలా దిగజారాలా? బాబుకు అంబటి మాస్ వార్నింగ్. మంగళగిరి వీవర్శాలలో చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్. జెడ్పీటీసీ బై ఎలక్షన్లు రాష్ట్రంలో జరుగుతున్నవి పెద్ద ప్రాధాన్యత ఉన్న ఎన్నికలు కావు. తరచూ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొన్ని కారణాల వల్ల ఖాళీ అయినప్పుడు బై ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. అవి చట్ట ప్రకారం నిర్వహించవలసిన ఎన్నికలు కాబట్టి వాటిని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దృష్టి పెట్టరు ప్రజలు కూడా. కానీ 2 బై ఎలక్షన్ల మీద మాత్రం ఇవాళ దృష్టి పెడుతున్నారు. పెద్ద చర్చనీయాంశం అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఆ 2 కడప జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు. జెడ్పీటీసీ దానిలోనూ పులివెందుల జెడ్పీటీసీ, ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి జెడ్పీటీసీ బై ఎలక్షన్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి కారణం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పులివెందుల్లో జెడ్పీటీసీని మేము గెలిచాం, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పుకోవాలని వారి తాపత్రయం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. 12 మాసాలు అయ్యి 13-14 మాసాలకు చేరుకున్నటువంటి ఈ ప్రభుత్వ పాలన వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వస్తుందని, రోజు రోజుకి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుందని తరచూ నోటి మాట ద్వారా మనం వింటున్నాం. చాలామంది దాని గురించి చర్చించుకుంటున్నారు. కానీ పులివెందుల్లో మాత్రం మేము గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభ వెలిగిపోతుందని, మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం కోసమే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం తన పరువు ప్రతిష్టలన్నీ కూడా పులివెందుల్లో పెట్టి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం అంటే మామూలు ప్రయత్నం కాదు. పోలీసులందరినీ ఉపయోగిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అదేమిటంటే, పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి నల్లగొండపల్లి అనే ఒక గ్రామంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురెదురు పడ్డారు. వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులనండి, రౌడీలనండి దౌర్జన్యానికి దిగారు. వేముల రాము, రమేష్ యాదవ్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. వేముల రాము ప్రయాణిస్తున్నటువంటి కారుని ధ్వంసం చేశారు. పెట్రోల్ పోసి తగలేయాలి అని కూడా అనుకున్నారు. అలాగే రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతని మీద కూడా దాడి చేసి గాయపరిచి చంపేసి ఒక భయభ్రాంతులను క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా పులివెందులను గెలవాలి, జెడ్పీటీసీని గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఏమీ లేదు అని నిరూపించాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నానికి ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డైరెక్ట్గా పోలీసులు ప్రయోగిస్తున్నారు. నిజంగా నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, మీ పోలీసు యంత్రాంగాన్నంతా ఉపయోగిస్తున్నారు, మీకున్నటువంటి రౌడీలందరినీ ఉపయోగిస్తున్నారు, కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవేమీ కాకోకుండా ఓటుకు 20,000, 30,000 కూడా ఇచ్చి గెలవాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధి ఎంత? 10,000 ఓట్లు, 4 పెద్ద పంచాయతీలు. దీని మీద మీరు ఇంత ప్రయోగం చేస్తున్నారంటే ఏం చేయగలుగుతారు మీరు? నేను తెలియక అడుగుతా ఉన్నా. పులివెందులు అనేది ఒక కంచుకోట లాంటిది. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కంచుకోటలాగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ కంచుకోటని పగలగొట్టాలని మీరు చేసే ప్రయత్నాన్ని ఒక విధంగా అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఇలా నీచంగా డబ్బులు ఉపయోగించో, పోలీసులను ఉపయోగించో, భయభ్రాంతులకు గురి చేసో, రౌడీజం చేసో, తప్పుడు కేసులు పెట్టో గెలవాలని అనుకోవటం అనేది ఒక నీచమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఏమవుతుందో చూద్దాం. కానీ నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే పులివెందులు అనేది
రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో మీరు గెలవాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారనేది నాకున్నటువంటి విశ్వాసం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానిలో గాయపడినటువంటి వ్యక్తులు చిన్నవాళ్ళు ఏం కాదు. రాము అంతకుముందు మండల్ ప్రెసిడెంట్గా చేశారు, అదేవిధంగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ యాదవ్. వీళ్ళిద్దరినీ మీరు చంపాలని ప్రయత్నం చేశారు. చంపి భయభ్రాంతులకు గురిచేసి పులివెందుల జడ్పీటీసీని గెలవాలని మీరు ప్రయత్నం చేశారు. నిజంగా పులివెందుల బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది? అక్కడ చనిపోతే ఒక వ్యక్తి వచ్చింది. జనరల్గా ఏం చేస్తారు, చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తే వారికి యునానిమస్గా ఇచ్చేటటువంటి ఒక సాంప్రదాయం చాలా రోజుల నుంచి ఉంది. దాన్ని కూడా కాదని ఏదో చెయ్యాలని, ఏదో సాధించాలని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం చేసే ప్రయత్నం 12వ తారీఖున జరిగేటటువంటి ఈ 10,000 ఓటర్లు కలిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతుందనేది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ పిట్ రూమ్స్లో చేసేవాళ్ళండి. మంగళగిరిలో వాళ్ళందరూ పిట్లో కూర్చుని అలా చేసేవాళ్ళు. అప్పుడు లింట్ అవన్నీ ఇన్హేల్ చేయడం వలన లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి. సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళు కూడా మనకు కొంచెం హెల్ప్ చేశారు. ఆ పిట్ రూమ్స్ నుంచి ర్యాక్ రూమ్స్లోకి ఇలా మార్చామన్నమాట. సో ఇవన్నీ వివర్శాలలో ఉన్నవే. దీనికి ఇంతకుముందు 2 కూర్చుని చేసేవాళ్ళు. దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము. ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ 2 people. సో 30% ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది. అండ్ ఆల్సో మనం ఈ జకార్డ్లు ఇంట్రడ్యూస్ చేసామండి. ఇంతకుముందు చీరాల్లోనే ఉండేవి, మంగళగిరిలో లేవు. ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ బూటాస్ అంటారు కదా, ఆ బూటాస్ అవి పెద్దగా వస్తాయి. అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట. తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన. ట్రైనింగ్ అండి, ఇది మనం ట్రైనింగ్ ఇప్పించాము. ఇంతకుముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళు. దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది. ప్లస్ ఈ వాటర్ అంత యాన్ అబ్జార్బ్ చేయదు, చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది. ఆ వాటర్ అంతా కింద పారబోస్తుంటే బయట చెట్లు ఉంటాయి చూసారా, ఆ చెట్లన్నీ బ్లాక్ కలరు, గ్రీన్ కలరు అలా అయిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరలకి ఎలా వ్యాట్ కలర్స్ యూజ్ చేసి కోల్డ్ వాటర్లో డైయింగ్ చేయొచ్చో మన ట్రైనింగ్ ఇప్పించాం మంగళగిరి వాళ్ళకి. బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్, ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఆల్సో ఇట్ ఈస్ హైజీనిక్ ఫర్ దామ్ అండ్ దే డోంట్ హ్యావ్ టు యూస్ హాట్ వాటర్, దే కెన్ యూస్ కోల్డ్ వాటర్. ఇంకా మనం పట్టు ఇప్పించలేదు, అదొకటి ట్రైనింగ్ ఇప్పిద్దామండి పట్టు కూడా. సార్ ది కెపాసిటీ 300 సారీస్ రావాల్సింది. ఇప్పుడు వేరే డబ్బులు 175 సార్. బట్ 175 ఇప్పుడు తనేర వాళ్ళు తీసుకుంటారు. 0 క్వాలిటీ ఉండదు, రిజెక్షన్స్. 300 తీసుకురావాలి, హైయర్ వాల్యూ ప్రోడక్ట్ వెళ్ళాలి సార్. మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారా? రైట్ మొత్తం తనేర వాళ్ళే తీసుకుంటున్నారండి. ఇక్కడ వివర్శాలలో ప్రోడక్ట్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు. ఈచ్ పర్సన్ వాట్ ఇస్ ది సార్ 30% ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ సార్. మేము టార్గెట్ 100% పెట్టుకున్నాం. ఒరిజినల్ విజన్ రవి గారు స్టార్ట్ చేస్తే 100%. ఎక్కడి నుంచి ఇప్పుడు ఎంతవరకు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? కాటన్ చీరలు అయితే అదర్స్ 660 ఇస్తారండి పర్ సారీ. మనకి ఇక్కడ వివర్శాలలో మనం ఇచ్చేది ఇంకా. అలానే జకార్డ్ శారీస్ 1300 బయట ఇస్తారు, మనం 1600 ఇస్తున్నాం. 20 looms, how many people are working? 20 people. 20 people ఫేజ్ 1గా మేము పైలట్గా చేస్తున్నాం సార్. సో అది వీ వాంట్ అండర్స్టాండ్ దిస్ బెటర్. ఎందుకంటే 30% అదే 100% ఎట్లా చేయాలనేది మా. మీకు దీంట్లో వాట్ ఈజ్ యువర్ వే ఫార్వర్డ్? సార్ ఫస్ట్ వీ హ్యావ్ టు డూ 2 things సార్. 1, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయాలి సార్. వీ హ్యావ్ టు గెట్ టు 300 సారీస్ సార్. దెన్ హైయర్ క్వాలిటీ సారీస్ చేయాలి సార్. అది ఫస్ట్ phase 1. phase 2, this should become a replicable model across the states. That is what we are now trying to achieve. ఇప్పుడు ఈ వీవర్స్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ మన టాటా వాళ్ళు వీరికి హెల్ప్ చేశారు. ఇట్లా మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఎవరు బిర్లా ఒకటి పనిచేస్తున్నారు. ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక్కొక్క క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు, 2 నిఫ్ట్ ఒకటి, 3 ప్రైవేట్ కంపెనీస్, బిగ్ కార్పొరేట్స్. హౌ టు క్రియేట్ ఎ ఎకో సిస్టమ్ కన్జ్యూమర్ టు మార్కెట్ అండ్ ఆల్సో విత్ ట్రేసబుల్.
అంటే క్వాలిటీ పెంచిన తర్వాత మార్కెట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. So, what I'm saying, that is one way. Even management of all these things, they will give professionalism. కరెక్ట్. You will do only one you are doing. Afterwards, you will have that problem. Scale up quality. Scale up కావాలంటే they will have that capacity. Reliance, all these people who are all doing, we can invite them. Designers ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. డిజైనర్స్ వాళ్ళు చేస్తారు, అవసరమైతే వీళ్ళు కూడా పెట్టుకుంటారు. క్లస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది కనుక విల్ టేక్ ఇట్ అప్ సార్. ఈ వర్క్ ఇట్ అవుట్. మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా దీన్ని రిప్లికేట్ చేయడానికి, స్కేలింగ్ చేయడానికి. ఇదంతా ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్. 2022లో స్టార్ట్ 22లో స్టార్ట్ చేశారు సార్. అప్పటి నుంచి ఇక్కడ లెర్నింగ్ సార్. 10 సార్లు పడ్డాం సార్. ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నాం. వేరే ఏబుల్ టు రన్. నమస్కారం. ఏంటా బాగున్నారా? నీ పేరేంటి బా? శ్రీనివాసం. నీ పేరమ్మా? లక్ష్మి. ఏంటమ్మా, ఏంటి చెప్పండి మీ అనుభవాలు? పనిచేస్తున్నాం స్టార్టింగ్ నుంచి. బాగుంది. ఏమేం చేస్తున్నారు? 80 ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు? స్టార్టింగ్. 80 రేటు 3,000 వచ్చేసి 4,000 ఇస్తున్నారు. బాగుంది. తర్వాత మన 5,000 రూపాయలు నెలకి 15,000 ఇచ్చినట్టు 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు నెలకు ఎంత వస్తుంది నీకు ఇక్కడ పనిచేసిన వల్ల? 15,000. ఇంత మునుపు ఎంత వచ్చేది? అంతకుముందు 7,000 ఇస్తున్నారు. డబల్ అయింది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఏమైనా ఉందా? మా అలాంటి అవకాశం కలిగించవచ్చు. 5,000 రూపాయలు పర్సెంట్ పెట్టారు. బాగుంది. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? 20 మంది పని చేస్తున్నారు. ఎన్ని గంటల పని చేస్తారు? 10 గంటలు పని చేస్తారు. 10 గంటల పని చేస్తారు. చాలా బాగుంది సార్. ఇంకా ఇలాగ ఇంకో తెస్తే ఇంకా కొంతమందికి ఇంకా అభివృద్ధి. దీనివల్ల మీ ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అయిందా? అంత మునుపంతా పిట్లో కూర్చొని ఫ్రీగా ఉంది ఇక్కడ కూడా. ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. లైటింగ్ బాగుంటుంది. ఇంటికాడైతే చాలా ఇది ఇబ్బందులు ఉంటాయి. ఆదాయం కూడా రూపాయి పెరిగింది. బాగుంది. ఇలాంటి చేస్తే అలాంటి వాళ్ళకి ఇంకా అవకాశంగా ఉంటుంది. ఇంకా ఇలాంటి షెడ్ల వల్ల మీకు లాభం ఉందంటారు. ఎందుకంటే రూపాయి పేరు తెచ్చిస్తున్నారు. అంత విదేశాలు మాకు అంటే వాళ్ళు ఇంకా కొంచెం పోయిస్తారు కదా. వెరీ గుడ్ అమ్మ. ఏంటా నువ్వేం చేస్తావు? సంతోషించరావాలి నా పేరు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? డిజైనర్ అండి. బగ్గాల డిజైనర్. డిజైనర్. డిజైనర్ మీరేమేం చేస్తారు ఇక్కడ? వాళ్ళతో ఏం నేర్పిస్తారు? డిజైనర్ పంపిస్తారు కంపెనీ వాళ్ళు. రాజు కట్టి అన్ని అరేంజ్ చేసేస్తున్నారు. డిజైన్ చేస్తుంటారు. అరగంట మొత్తం అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఇచ్చేసి వాళ్ళు నేరుగా పోయి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇది వెలిసినాక ఇదే సంవత్సరాలు ఇచ్చేసి కాలుతో తెచ్చి చెప్పాలి. అవును. దానికి అగ్రహాసం అది కాలు పడతారు. అవును. ఇది చాలా నిజంగా మనకి ఇదంతా సిస్టమేటిక్గా అయిపోతుంది. ఓల్డ్ మోడల్ పాఠాలు తల్లి అవి పాతవి. ఇది ఇక్కడ మొత్తం కలిసి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? 20 మెగాలు. మిగిలిన వాళ్ళకి అందరికి ఎంతమందికి వచ్చాయి? బయట అన్ని కావాలి కదా అంటే వాళ్ళ దగ్గర అన్ని కూడా అంటే 50 మంది యొక్క లోకల్ జాబ్ పెట్టిన వల్ల ఈ అన్ని వాళ్ళని ఉపయోగపడుతుంది.
గుడ్. ఇది ఇంప్రూవ్మెంట్. ఒకప్పుడు చూసాం చాలా ఇబ్బంది. అచ్చా, ఇద్దరు ఇచ్చేస్తారు. 4 పెట్టాలి, 4 పెట్టినా వేస్తారు. కనీరా కంపెనీ వాళ్ళు భానుప్రకాష్ సార్. భానుప్రకాష్. ముందు కంటే ఇప్పుడు మోడర్నైజేషన్ అయిపోయింది. దీన్ని జాకార్డ్ మొగ్గం అంటారు సార్. జాకార్డ్ మొగ్గం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం దీనికి ఉంది. అంటే మనం మొత్తం మిషన్ మీద తయారు చేస్తాం. దీని విడ్త్ వచ్చి అంటే దీని పొడవు వచ్చి 250 సెంటీమీటర్లు వచ్చింది సార్. మనకి వెడల్పు వచ్చి 47 సెంటీమీటర్లు వచ్చింది. అంటే మనం 4 సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్. అంటే ఇలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది. ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తాయి చీర? దీనికి 3 to 4 days పట్టింది సార్. 3 days పడుతుంది. ఈ చీర ఎంత అమ్ముతున్నారు? ఇక్కడ మనం అమ్మేది 7,000 అలా ఉంది సార్. 7,000. అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది 2,000 సార్. 2,000 వస్తుంది. మంత్లీ 8 శారీస్ నేస్తాం సార్. 8 శారీలు 16,000 వస్తుంది. అవును సార్. దీనికి మనకి బయట ఇచ్చేది నాకు అంటే శారీకి 1,600 సార్ ఇచ్చేది. అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ బయట లేవు సార్. ఇప్పుడు 16,000 ఇక్కడ వస్తుంది. ముందు ఎంత వచ్చేది నీకు? 12,000, 11,000. అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ ఒట్టి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్. అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజ్కి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకు తెరువుకు అనేది ఎవరు తీసుకోవటం లేదు సార్. అందరూ ఈ వృత్తిని వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు యు ఆర్ ఏబుల్ టు డూ బాగా చేయగలుగుతున్నావు. అవును సార్. దీనివల్ల నీకు లైవ్లీహుడ్ పెరిగింది, జీవనోపాధి పెరిగింది. ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు? వచ్చింది సార్. దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్. అంటే ఒక వేవర్గా సార్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగుంది సార్. ఓకే, ఇది ఒక మోడల్ కింద చేశారు. అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నటువంటి మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి యొక్క ప్రసంగాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. జై చేనేత, జై చేనేత, జై చేనేత. వేదికమైనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవితమ్మ గారికి, అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్లా గారికి, నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5,300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7,000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మరి 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీ బాధలు, మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్శాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెరుగైన పనిముట్లు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తగా తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్, ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని